ఇంకొక వీడియో కూడా మీకు నేను చెప్తా, సందర్భం వచ్చింది కాబట్టి. जागरूकता पैदा करते थे कि किस प्रकार से इमरजेंसी घातक है। आपकी माँ का निधन हुआ, ब्रेन हेमरेज हो गया था, तो 27 दिन हॉस्पिटल में रही, डेथ हो गई, लेकिन मैं आ नहीं सका उसमें, मेरी रिहाई नहीं, मुझे पेरोल ही नहीं दिया गया, क्रियाकर्म के लिए आपको बिल्कुल पेरोल नहीं दिया गया। वो लोग हम लोगों के ऊपर तानाशाही का आरोप लगाते हैं, कल्पना करिए। आप मिल नहीं सके। 27 दिन तक हॉस्पिटल में थी ब्रेन हेमरेज होने के बाद, माता आनंदमयी हॉस्पिटल वाराणसी में, फिर भी नहीं दिया। को लेकर लोगों के अंदर जागरूकता पैदा करते थे कि किस प्रकार से इमरजेंसी घातक है। आप చూడండి, 20 రోజుల బెయిల్ వచ్చినప్పుడు 20 రోజులు అంటూ అత్యంత ప్రమాదకరమైన నేరాలు చేసి జైలుకు వెళ్ళి బయటికి బెయిల్ మీద వచ్చి ఊరేగుతున్నటువంటి వ్యక్తి కేజ్రీవాల్. ఎమర్జెన్సీ టైంలో తన మదర్కి బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చి ప్రాబ్లంలో ఉన్నా అని అలాగే వెళ్ళిపోయారు ఆవిడ. చూస్తామనడానికి లేదు ఇక్కడ రాజ్నాథ్ సింగ్ గారు అప్పట్లో. ఏది డెమోక్రసీ? వీళ్ళు మాట్లాడుతున్నారు నియంతృత్వం గురించి. నాకు కంట్రోల్ అవ్వట్లేదు, కానీ వీళ్ళు మాట్లాడితే నియంతృత్వం ఉంటే ఇట్లా పేటరైపోతారా వీళ్ళందరూ? నియంతృత్వం అంటే ఏంటి? వాళ్ళ గురించి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు అభివృద్ధి చెందాలి. ఉదాహరణకి ఇప్పుడు భరతవర్షం అనుకూలంగా మాట్లాడుతాం, మాకు ఒక బిల్డింగ్ ఇచ్చేసి ఇక మాకు సెటప్ వేరేది పెట్టేయాలి, అనుకూలంగా మాట్లాడుతున్నాం కాబట్టి. వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని లోపలేసేయాలి. కానీ ఇక్కడ రివర్స్లో ఉంది. వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు బిల్డింగ్లు కట్టుకొని పెద్ద పెద్ద సిస్టంలు పెట్టుకొని అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు అప్పుల పాలవుతూ ఉన్నారు, లేదా ఇతరత్ర సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఎక్కడుంది నియంతృత్వం? ఈ విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి జనాలు. ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోలు చూసి రెచ్చిపోవడం కాదు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎమర్జెన్సీ రోజుల్ని కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేస్తుంది అదే, మోదీ ఇప్పుడు చేస్తున్న పాలన ఎమర్జెన్సీ రోజున తలపిస్తున్నాయంట. ఎలా అంటున్నారా మాట? అన్నం తింటారా, గడ్డి తింటున్నారా?